భారతదేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు, చిన్న రాష్ట్రాల వల్ల ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, ప్రధానమైనటువంటి దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు గురించి ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలను పరిశీలిద్దాం. ముఖ్యంగా భారతదేశంలో అణగారినటువంటి, నిర్లక్ష్యం కాబడినటువంటి వర్గాల వల్ల ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాల యొక్క డిమాండు ఎక్కువగా ఉంది. మనం స్వాతంత్రానికి వచ్చిన తర్వాత, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం లోపల జరిగినటువంటి అభివృద్ధి, జరుగుటకు కావాల్సినటువంటి కొన్ని నియమ నిబంధనలు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరిగేటువంటి సందర్భంలో అంతవరకు కూడా పీడిత, అణగారిన, నిర్లక్ష్యం కాబడినటువంటి కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందక ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినటువంటి ప్రాంతాలు ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలుగా, రాష్ట్రాలుగా, కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు కోసం ఈ దేశం లోపల డిమాండు పెరిగినది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాతనే ఈ దేశం లోపల భాష, సంస్కృతి, మతము, ఆచార వ్యవహారాల వల్ల దేశంలో ఉండేటువంటి భిన్నత్వంలో ఏకత్వం ద్వారా అందరూ కలిసి ఉన్నప్పటికీ భాష, సంస్కృతి వల్ల భేదాభిప్రాయాలు అనేటువంటివి, ప్రాంతీయ భేదాభిప్రాయాలు అనేటువంటివి ఈ దేశంలో ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతీయ భేదాభిప్రాయాల వల్ల, కులాల వల్ల, భాష వల్ల, మతాల వల్ల, వర్గాల వల్ల, ప్రాంతీయ వ్యత్యాసాల వల్ల వర్గ పోరాటం అనేటువంటిది నిత్యము ఈ దేశం లోపల జరుగుతున్నది. కొంతమంది దౌర్జన్యం చేత, కొన్ని వర్గాల ప్రాంతీయ అభిమానం చేత కొంతమందిని అణిచేయడం, కొన్ని వర్గాలను అభివృద్ధి చెందకుండా అణిచిపట్టడం అనేటువంటిది ఈ దేశం లోపల జరిగినటువంటి చరిత్ర. మరి ఈ దేశం లోపల మొట్టమొదటిసారిగా రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రధానమైనటువంటి డిమాండు ఎప్పుడు వచ్చింది, ఎవరు ఈ రాష్ట్రాలు ఏర్పాటుకు ముందుకు వచ్చిందనేటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే దేశంలో 1953లో రాష్ట్రాల యొక్క పునర్వ్యవస్థీకరణ, దీన్నే న్యూ స్టేట్స్ ఆర్గనైజేషన్స్ అంటాం. ఈ న్యూ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం అనేటువంటిది 1953లో జరిగింది. ఇది నెహ్రూ ఆధ్వర్యం లోపల, అప్పుడు ఉన్నటువంటి భారత ప్రధాని నెహ్రూ ఆధ్వర్యం లోపల 1953లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషను ఏర్పాటు చేసి భాషా ప్రయుక్తంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి డిమాండ్ రావడం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోపల ఎక్కువగా భాషాభిమానం చేత తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం ఉండాలని చెప్పేసి డిమాండ్ ఉండడం వల్లనే ఈ కమిషన్ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు వ్యతిరేకంగా, జేవీపీ కమిటీ కూడా భాషా ప్రతిపాదితమైనటువంటి రాష్ట్రాలకు వ్యతిరేకంగా నివేదికలు ఇచ్చినప్పటికీ, సూచించినప్పటికీ 1956 లోపల ఫజల్ అలీ కమిషను రిపోర్టు ఆధారంగా స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ చైర్మన్ అయినటువంటి ఫజల్ అలీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ఈ దేశం లోపల మరి రాష్ట్రాలు ఏర్పడడం అనేటువంటి జరిగింది. 1953 లోపల కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా భాషా ప్రయుక్తంగా ఏర్పడినటువంటి మొదటి రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్. తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ కూడా, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కలిపి మరి మద్రాసు నుంచి విడిపోయినటువంటి తెలుగువారు, ఆంధ్ర మరి తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ కలిపి ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. అంటే భాషా ప్రయుక్తంగా ప్రాంతీయ అభిమానం చేత ఏర్పడిన మొదటి రాష్ట్రము ఏంది అని అంటే ఆంధ్రప్రదేశ్. అయితే ఫజల్ అలీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే 1956లో కమిషన్ రిపోర్ట్ ఆధారంగా దేశంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు అనేటువంటివి కొత్తగా ఏర్పడడం అనేటువంటి జరిగింది. అయితే చిన్న రాష్ట్రాల వల్లనే దేశంలో అభివృద్ధి అనేటువంటి జరుగుతుంది.
చిన్న రాష్ట్రాల వల్ల ఆర్థిక వనరులు ఎక్కువగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. చిన్న రాష్ట్రాల వల్ల మరి ప్రాంతీయ అభిమానం లేకుండా, ప్రాంతీయ విభేదం అనేటువంటిది లేకుండా, మరి మత విభేదం అనేటువంటిది, భాషా వ్యత్యాసం అనేటువంటిది లేకుండా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆనాడు ఉండేటువంటి చాలామంది దేశ నాయకుల యొక్క అభిప్రాయం. దాని అనుగుణంగానే ఈ దేశం లోపల చిన్న రాష్ట్రాల యొక్క ఏర్పాటు ముఖ్యమైనటువంటి ఆవశ్యకతను గుర్తించడం అనేటువంటి జరిగింది. దానిలో ముఖ్యమైనటువంటి జాతీయ నాయకుడే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించినటువంటి చిన్న రాష్ట్రాలు అభివృద్ధి సూచకంగా చెప్పినటువంటి విధానాన్ని అనుసరించి ఈ దేశం లోపల చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది. అయితే 1960లో బొంబాయి రాష్ట్రం నుండి మహారాష్ట్ర, గుజరాత్ అనేటువంటి 2 చిన్న రాష్ట్రాలు ఏర్పడడం అనేటువంటి జరిగింది. 63 లోపల నాగాల్యాండ్ నుండి అస్సాం వేర్పడి మరి చిన్న రాష్ట్రం అనేటువంటిది ఏర్పడడం. 66లో పంజాబ్ నుండి హర్యానా, హిమాచల్ ప్రదేశ్ అనేటువంటి ఏర్పాటు కావడం. పంజాబ్ నుంచి ఒకే భాష మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా హర్యానా మరి హిమాచల్ అనేటువంటి ప్రదేశ్గా 2 రాష్ట్రాలుగా పంజాబ్ నుంచి విడిపోవడం అనేటువంటిది 66లో జరిగింది. 72లో మేఘాలయ, మణిపూర్, త్రిపుర రాష్ట్రాలు ఏర్పడడం. 75లో సిక్కిం భారత యూనియన్ లోపల కలిసిపోయి భాగమయ్యి ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర హోదాను పొందడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా 1989లో గోవా, అరుణాచల్ ప్రదేశాలు కూడా రాష్ట్ర హోదాని పొందడం జరిగింది. మరి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో ఉత్తరాంచల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అనేటువంటి 3 కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. 2014లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ భాగస్వామ్యం ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణను ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని గుర్తించి మరి దేశం లోపల 29 రాష్ట్రంగా 2014 జూన్ 2వ తారీఖున ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. అయితే చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా బీజేపీ అటు కాంగ్రెస్ ప్రభుత్వము అడుగులు వేయడం, చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయడం అనేటువంటిది అభివృద్ధి సూచకంగానే భావించవచ్చు. ఈ దేశంలో అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో దానిలో భాగంగానే ఈ దేశంలో ప్రధానంగా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాన్ని ఒక రాష్ట్ర హోదా ఇవ్వాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ మరి ప్రధానంగా ఢిల్లీకి రాష్ట్ర పూర్తిస్థాయి హోదా కోసం మరి రాజకీయ పోరాటం చేస్తున్నటువంటి మాట మనకందరికి తెలిసినటువంటి విషయం. అదేవిధంగా యూపీలో 2011 లోపలనే మాయావతి, బీఎస్పీ పార్టీ అధినేత అయినటువంటి మాయావతి కూడా మరి యూపీ రాష్ట్రాన్ని 4 చిన్న రాష్ట్రాలుగా విభజించాలని చెప్పేసి పూర్వాంచల్, బుందేల్ఖండ్, అవధ్ ప్రదేశ్, పశ్చిమ ప్రదేశ్ అనేటువంటి 4 రాష్ట్రాలుగా మరి ఉత్తరప్రదేశ్ను విభజించాలని చెప్పేసి మరి ప్రధానమైనటువంటి డిమాండ్ పెట్టడం, అసెంబ్లీ లోపల తీర్మానం చేసినప్పటికీ మరి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకోకుండా మరి ప్రభుత్వాన్ని ఇరకణలో పెట్టి మరి ఆ రాష్ట్రాలను ఏర్పాటు చేయడం అనేటువంటి జరగలేదు. అదేవిధంగా ఈ దేశం లోపల గుర్ఖాల్యాండ్, నేపాల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కొంత ప్రాంతంలో స్థిరపడి చాలామంది ఈ దేశంలోకి వలసలు వచ్చి మరి పశ్చిమ బెంగాల్ లోపల ఒక ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకొని ఆ ప్రాంతం లోపల చాలామంది స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఈ దేశం లోపల భాగస్వామ్యం అయినారు. వారందరూ కూడా మాకు ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర హోదా కావాలి, దాన్నే గోర్ఖాల్యాండ్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర హోదా కావాలి అని చెప్పేసి మరి బెంగాల్ ఉత్తర భాగంలో ఉన్నటువంటి డార్జిలింగ్ కొండలను, డోర్స్ అనేటువంటి జాతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతాన్ని మరి గోర్ఖాల్యాండ్గా ప్రత్యేకమైనటువంటి ఒక చిన్న రాష్ట్రంగా విభజించి మాకు స్వయం ప్రతిపత్తి కావాలి అని చెప్పేసి ఈ దేశం లోపల ప్రధానమైనటువంటి మరి డిమాండ్ ఉండడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా అస్సాం రాష్ట్రం నుండి కూడా బోడోల్యాండ్ అనేటువంటి ఒక కొత్త ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ మంజూరు చేయబడి మరి ఈ ప్రాంతాన్ని సపరేట్గా ఉత్తర అస్సాం ప్రాంతంలో ఉండేటువంటి మరి అతిపెద్ద జాతి బోడో జాతి. ఈ బోడో జాతి మరి భాషాపరంగా, సంస్కృతి పరంగా, సామాజికంగా వేరే అస్సాంలో నివసించేటువంటి వారికి భిన్నంగా ఉంటుంది. కాబట్టి మాకు బోడోలకు సంబంధించినటువంటి మా జాతి వారికి సపరేటు ఒక రాష్ట్రం కావాలి, దాన్ని బోడో ల్యాండ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మరి ఉత్తర అస్సాంలో ఉండేటువంటి కొంతమంది తెగలు, జాతి వారు ఈ దేశం లోపల ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కోసం కూడా డిమాండ్ చేయడం అనేటువంటిది ఉంది.
అదేవిధంగా ఎప్పటి నుంచో నాగపూర్ రాజధాని చేసుకొని విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర లోపల చాలాసార్లు డిమాండ్ ఉన్నది. మరి దాన్ని 1960లో ఏర్పడినటువంటి మహారాష్ట్ర రాష్ట్రంలో చేర్చి మరి ఆ విదర్భ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదు. ఇప్పటికి కూడా మహారాష్ట్రలో మరి నాగపూర్ను రాజధానిగా చేసుకొని మరి విదర్భ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ ఇప్పటికీ కూడా మరి ఉంది. అంటే ఈ దేశం లోపల విదర్భ, ఢిల్లీ, మరి యూపీని 4 చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం, అస్సాం నుండి బోడోల్యాండ్ని ఏర్పాటు చేయాలని డిమాండు, మరి సౌరాష్ట్ర అయినటువంటి గోర్ఖాల్యాండ్ బెంగాల్ ఉత్తర ప్రాంతంలో గోర్ఖాల్యాండ్ రాష్ట్రం యొక్క డిమాండు ఉండడం అనేటువంటిది ఈ దేశం లోపల ప్రత్యేకమైనటువంటి అంశాలుగా మనం పరిశీలించవచ్చు. అంటే భారత భూభాగంలో భారత రాజ్యాంగం బట్టి ఈ దేశం లోపల రాష్ట్రాలను ప్రత్యేకమైనటువంటి కేంద్ర ప్రాంతాలను ఏర్పాటు చేసేటువంటి అవకాశం అనేటువంటిది భారత పార్లమెంటుకు ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత భారత పార్లమెంటు తీర్మానం చేసి రాష్ట్రపతి సంతకం చేత కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ దేశం లోపల ఇప్పుడున్నటువంటి 29 రాష్ట్రాలు, 7 కేంద్ర ప్రాంతాలకే అదనంగా మరి ఒక 9 ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాలను, 2 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ధి అనేటువంటి జరుగుతుంది. ఈ చిన్న రాష్ట్రాల వల్లనే సామాజికంగా, భాషాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరి దేశం లోపల చిన్న రాష్ట్రాల ఏర్పాటు చేసినట్లయితేనే పరిపాలన అనేటువంటి సౌలభ్యం ఉంటుంది. సెక్యులరిజానికి కట్టుబడి ఉండి మనం ఈ దేశం లోపల ఫెడరల్ సిస్టాన్ని మనం పాటిస్తున్నాం. ఈ ఫెడరల్ సిస్టమ్ ఆధారంగా రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి, రాష్ట్రాలకు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి. కాబట్టి ఈ దేశం లోపల భాషా ప్రయుక్తంగా కావచ్చు, సామాజికంగా అణిచివేయబడినటువంటి వర్గాలకు ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర హోదా ఇచ్చినట్లయితే వారి యొక్క స్వయ పరిపాలన వల్ల అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫెడరల్ సిస్టమ్ లోపల చిన్న రాష్ట్రాలు సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి, రాజకీయంగా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దేశం లోపల చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్లనే అభివృద్ధి జరుగుతుంది. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మరి ప్రభుత్వము యూపీఏ గవర్నమెంట్లో 2014లో తీసుకునేటువంటి నిర్ణయమే తప్ప, బీజేపీ గవర్నమెంట్ 2000లో తీసుకున్నటువంటి నిర్ణయమే తప్ప మళ్ళీ ఈ దేశంలో ఉండేటువంటి చిన్న రాష్ట్రాల మీద మరి వాళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయడం కోసం అది ఎలాంటి మరి ప్లాన్లు వేయట్లేదు. ఈ దేశం లోపల చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసి దేశాన్ని అభివృద్ధి చెందడం కోసం రాజకీయ ముందు చూపు అనేటువంటిది జాతీయ పార్టీలకు లేదు. జాతీయ పార్టీలకు ముందు చూపు కొరబడటం వల్లనే ఈ దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనేటువంటిది ఒక సమస్యగా మారింది. చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ధి జరుగుతుంది అనేటువంటిది గుర్తించట్లేదు. కేరళ అయినటువంటి చిన్న రాష్ట్రం, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, మరి తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధి లోపల ముందంజలో ఉండడం మనం చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు సూచకంగా మనం భావించవచ్చు. కేరళ, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర దేశం లోపల ఆర్థికంగా, సామాజికంగా, మానవీయ మరి హ్యూమన్ రైట్స్ పరంగా అన్ని కోణాల్లో, అన్ని రంగాల్లో, ఐటీ రంగాల్లో, సాఫ్ట్వేర్ రంగాల్లో కావచ్చు, విద్య, వైద్యము, టెక్నాలజీ విషయం లోపల అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉన్నాయి. దీనికి అందరి కారణం కూడా చిన్న రాష్ట్రాల వల్లనే అభివృద్ధి అనేటువంటి జరుగుతుందని చెప్పేసి మరి ఈ రాష్ట్రాలను పరిశీలిస్తే మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి దేశంలో ఉన్నటువంటి డిమాండ్లో చిన్న రాష్ట్రాల యొక్క ఆవశ్యకత, చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనేటువంటిది దాని విషయం లోపల ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేసి మరి పార్లమెంట్ ద్వారా నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా చిన్న రాష్ట్రాలకు న్యాయం చేస్తుందని చెప్పేసి మనం ఆశిద్దాం. ఎందుకంటే చిన్న రాష్ట్రాల వల్లనే ఖచ్చితంగా దేశం అనేటువంటి అభివృద్ధి జరుగుతుంది. ఈ దేశంలో 40 రాష్ట్రాలు, 10 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండడం వల్ల నష్టం లేదు. ఈ దేశంలో 40 రాష్ట్రాలు, 10 కేంద్రపాలిత ప్రాంతాల వల్ల సంపూర్ణమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. రాజకీయంగా న్యాయం జరుగుతుంది. అణచబడినటువంటి వర్గాలకు భాషా పరంగా, మతం పరంగా, ప్రాంతీయ పరంగా అణచబడినటువంటి వర్గాలు సొంతంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా
ఖచ్చితంగా చిన్న రాష్ట్రాల యొక్క డిమాండ్లను గుర్తించి చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తుందని చెప్పేసి ఆశిద్దాం.